నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి జగన్మోహన్ రెడ్డిని కెలికేశారు. రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడంటూ విమర్శలు గుప్పించారు. రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని అప్పట్లో బొత్స సత్యనారాయణ అంటే తనకు అర్థం కాలేదని, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవునని నమ్మాల్సి వస్తుందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి బొత్స సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు జగన్ సైకో అని అన్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బొత్స సత్యనారాయణ ఏడ్చిన ఏడుపును కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అసలు ఇందులో ఏడ్చే అంత ఏముంది, అసలు ఇది నిజమైన ఏడుపేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ అచ్చెన్నాయుడు టార్గెట్ చేసింది జగనన్ననా లేక బొత్స సత్యనారాయణ? అసలు అచ్చెన్నాయుడు చెప్పే మాటల్లో వాస్తవం ఉందా? బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ల మోహన్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా టీడీపీ మహిళా అధికార ప్రతినిధి వినీల గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ముందుగా మనం జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే లక్ష్మణ్. వేణుగోపాల్ గారు, నిన్న అచ్చెన్నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? దానికి బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంత మాటలని ఎలా చూడాలి? సార్ మీకు ప్యానెల్లో పాల్గొంటున్న అదేవిధంగా అమ్మా టీవీ ప్రేక్షకులు సార్, ఈరోజు ఏదైతే బొత్స సత్యనారాయణ అప్పట్లో కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడడం, పార్టీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఏదైతే తన తండ్రి మరణానికి వెనకున్న వాళ్ళు లండన్ పత్రిక రాసింది, రిలయన్స్ సంస్థ, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది మా తండ్రి చనిపోవడానికి కారణం అనేసి మా చేత అనేక ఉద్యమాలు చేయించారు, బంధులు చేయించారు, రాష్ట్రరోకలు చేయించారు, మా పైన కేసులు పెట్టించడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్మారు. ఏదైతే క్రూడ్ ఆయిల్ లో ఏదో షేర్ అడిగాడు రాజశేఖర రెడ్డి గారు, ఆ క్రూడ్ ఆయిల్ లో రాష్ట్రానికి షేర్ ఇవ్వలేదని చెప్పేసి ఏదో సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిపి కుట్ర చేసి రాజశేఖర రెడ్డి చంపేశారు. ఆ రాజశేఖర రెడ్డి మరణానికి నిరసనగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత రాను రాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, బొత్స సత్యనారాయణ కానీ, రోజీ లాంటి వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వడానికి సంతకాలు పెట్టిస్తున్నాడు, ఆ సంతకాలు తండ్రి మరణం తెలియని ఆయన వార్త తెలియకముందే ఈ సంతకాలు పెట్టిస్తున్నాడు అంటే దీని అర్థం దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత చూసాం, రిలయన్స్ వాళ్ళతో ఏదైతే ప్రభుత్వం వస్తే చట్టా పట్టాలు వేసుకొని తిరగడము, వాళ్ళ ఇంటికి వీళ్ళు భోజనం చేయడము, వీళ్ళకి వస్తే వాళ్ళు భోజనం చేయడం. అంటే ఈ రోజు ఏమిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తా ఉంటాడు, అవకాశవాద రాజకీయాలు చేస్తారని. వాళ్ళుగా చేసేది నువ్వే స్వయాన కార్యకర్తల పైన, నాయకుల పైన కేసులు పెట్టించి ఏదైతే రిలయన్స్ సంస్థల పైన అపవాది వేసి ఆ రిలయన్స్ వాళ్ళు మీ ఇళ్లకు రావడము, మీరు భోజనం పెట్టడము, మీరు శాల్వాలు కప్పడము, మీరు బొకేలు ఇవ్వడము, వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళు ఇవ్వడము అన్ని జరిగాయి. కానీ కేసులు పెట్టించుకునేది ఎవరు? కార్యకర్తలు పెట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఆ కేసులు తిరుగుతూ ఉండేది ఎవరు? కార్యకర్తలు తిరుగుతున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఈ విధంగానే ఉంటది. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చూశాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హత్య చేశారని చెప్పి సాక్ష్య పత్రాలు గొడ్డలు పెట్టి రాయించుకొని గెలిచిన తర్వాత నాకు సిబిఐ కేసు కావాలన్నాడు. గెలవక ముందు గెలిచిన తర్వాత సిబిఐ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలని చెప్పేసి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు పేరే చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి వెనక కారకులు ఎవరి పేరు చెప్పడం లేదు. కానీ వాళ్ళ సొంత చెల్లెళ్ళు మాత్రము, చిన్నాయన కూతురు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారు, దీన్ని చేపించిందంతా పలానోళ్ళు, దీనికి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారే, కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ముసుగేసుకొని మాట్లాడే విషయాన్ని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడే, ఆయన కూడా ఏ నిజాయితీ లేదు ఆయన దగ్గర. ఏది రాజశేఖర రెడ్డి మరణంలో గాని, వివేకానంద రెడ్డి మరణంలో గాని, వేటిలో గాని నిజాలు దాచిపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, కార్యకర్తల్ని
మభ్య పెట్టే ప్రయత్నం చేసి ఆయన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు, రాజశేఖర రెడ్డి తాగుబోతోడి, దానికి జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నాకు తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ అన్నారు మళ్ళీ కొంతకాలానికి. వీళ్ళు రాజకీయాల కోసం, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎన్నో మాటలు మాట్లాడేస్తారు. మళ్ళీ ఆరోపణలు పక్కపావాలపై వేసేసి వీళ్ళకి రాజకీయ ప్రయత్నం కార్యకర్తలు కలుగుతున్నది. కార్యకర్తలు తప్పుగా మాట్లాడడం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏది చెప్తే మీరు ఒక చర్చ చేసి, ఒక పారదర్శకమైన చర్చ చేసి పార్టీలో దాన్ని రాజధాన 3 రాజధానుల లేదు మావిగన్నా ఏదో ఒకటి క్లారిటీ లేకుండా ఆయనే రాత్రి ఆలోచన చేసుకొని ఆయన టీమ్ తో తెల్లారితో లేసి ఒకటి చెప్తాది దాని కార్యక్రమం వస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మీడియా కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదో వీళ్ళు విమర్శలుగా తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు. అదే విధంగా చూస్తే జగన్ హామీలు హోదా విషయంలో కానీ ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏది నెరవేర్చింది లేదు. కానీ ఆయన అంటే పక్కనోడు చేయలేదు, ఇది చేయలేదు, నేను వచ్చినట్టు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి హామీలు తప్ప, ఒక ఆరోపణ తప్ప ఇంకేం చేసేది లేదు. లక్ష్మణ్ గారు అడగండి. బొత్స సత్యనారాయణ గారు ఏడవడానికి గల ప్రధాన కారణం ఏంటి, అని కన్నీటి పర్యంతం అవడానికి గల కారణం ఏంటి? ఒకసారి బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయింది, ఒకసారి చూద్దాం. ఆ వీడియో ప్లే అవుతుంది. గతంలో బొత్స సత్యనారాయణ గారు దీనికన్నా ఎక్కువ విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వీడియో ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం సార్. రాజకీయాల కోసం పెట్టుకుంటలే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. గోపాల్ గారు, రైట్. వేణుగోపాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ ఎస్. వేణుగోపాల్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఇంత కన్నీటి పర్యంతం అయ్యారు, దానికి గల కారణం ఏంటంటారు? సార్ గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు చేశాడు. రాజశేఖర రెడ్డి చెప్తే దాన్ని గుడ్డిగా పోతాడు అని రకరకాల ఆయన పూర్తిగా ఆయన రాజకీయం కోసం, ఆ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చెప్పగలిగిన వ్యక్తి. అంటే ఈ రోజు ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడినారో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఏడా నమ్మేసి ఆయన దూరం పెడతాడని చెప్పేసి ఈ రోజు టీవీల ముందు, పత్రికల ముందు చేసి మళ్ళీ ఆయన రాజకీయ ప్రదర్శన చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ లో మీరు అన్నది ఒకసారి అంతకు ముందు ఆయన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. పాతది. రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చనిపోయిన విషయానికి నేను అందరితో పట్టుకొని తీసుకుని నిజంగా విజయం జరుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబం జరగాలి కొత్త చూస్తుంటే నేను విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. అందుకని నేను జరగండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాకుండా లేదా కుటుంబ సభ్యులు ఎంత కాకుండా లేదా బయట ఎంత కాకుండా ఇది. సో ఇప్పుడు కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన కంప్లీట్ కాంట్రాస్ట్. అసలు ఎందుకు ఏమైనా ఈయన భయపడుతున్నారు అనుకోవాలా? మాట్లాడిన విధానానికి ఎందుకు ఆయన ఏడుస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? దీనికన్నా ఎక్కువ విమర్శలు చేశారు. అక్కడ ప్లాట్ఫామ్ లో లబ్ధి పొందడానికి, అక్కడ మంత్రి పదవులు, అక్కడ అధికారం పొందడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించాడు. ఈ రోజు రేపు జగన్ దూరం పెట్టేస్తే ఇబ్బంది పడాల్సిందని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈ రోజు కన్నీరు పర్వం అవుతున్నాడు. ఇదే బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు తాగుబోతం లేదా? అదే కొడుకు కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంతకైనా దిగజారిపోయాడని చెప్పలేదా? ఈ రోజు కొత్త కాదు, ఈ రోజు ఏం మాట మారుతున్నాడు. ఎందుకంటే పార్టీకి న్యాయం చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కాకూడదు,
దీనికి డ్యామేజ్ కాకూడదు అనే ఒక దీంతో ఈరోజు ఈయన రాజకీయంగా యాక్షన్ చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకంతా కొత్త సత్యనారాయణ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడింది, రాజశేఖర్ మరణం కొత్త సత్యనారాయణ గారు ఏం మాట్లాడింది, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఈ రోజు తగిలించి వాళ్ళకి ఏ విధంగా సంతమానాలు ఉన్నాయి అని రాష్ట్ర ప్రజలకి తెలుసు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ మహిళా అధికార ప్రతినిధి వినీల్ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల్ గారు నమస్తే అండి. హలో వినీల గారు నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ మీకు ఆడిబుల్ గా ఉందా? ఎస్ క్లియర్ గా ఉంది. వినీల గారు, బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమయ్యారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత. అయితే అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అనుకోవాలా, లేదంటే బొత్స సత్యనారాయణ గారిని కార్నర్ చేశారు అనుకోవాలా? అసలు ఏం జరిగింది? అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏమంటారు మీరు? ముందుగా మీకు అలానే నాతోటి డిబేట్ లో ఉన్నటువంటి వారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటంటేనండి, మామూలుగా మన హిందూ ధర్మాల్లో, మన హిందూ శాస్త్రాల్లో చూసుకుంటే పున్నామనత్వం నుంచి విముక్తి చెందించేవాడు సుపుత్రుడు అని చెప్పి మన హిందూ ధర్మాలు చెప్తుంది మనకి. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ పున్నామ నరకంలోకి చేరే లోపే బ్రతికుండంగానే ఆయనకి ప్రత్యక్షంగా నరకం చూపించిన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పటం కాదండి, స్వయాన వాళ్ళ తల్లి అయినటువంటి విజయమ్మ గారే రోసయ్య గారి లాంటి గొప్ప నాయకులతో ఆవిడ ఆవేదన పంచుకున్నారు. తండ్రి చనిపోయారు అంటే ఆ కుటుంబ పెద్దని మనం కోల్పోయాము అన్నప్పుడు ఆ బాధ్యత తీసుకునేది ఎవరండి? కొడుకు. అరే, ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కన్న తండ్రి చనిపోయారు, హఠాత్ మరణానికి గురయ్యారు అని చెప్పి తెలుసుకుని కొడుకునే వాడు ఏం చేస్తాడండి? వెంటనే ఆ స్పాట్ కి వెళ్తారు. హైదరాబాద్ నుంచి ఆ స్పాట్ కి వెళ్ళటానికి మహా అయితే 3 నుంచి, అంటే వెంటనే చేరుకోవాలి, 3 నుంచి 4 గంటల ప్రయాణమే ఉంటది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 24 గంటలైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పార్థివ దేహం ఉన్నటువంటి స్థలానికి ఎందుకు వెళ్ళలేదు? ఇదొక పాయింట్. ఇంకోటి మనం చెప్పడం కాదండి, అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ లో ఉన్నటువంటి ఆ స్పాట్ లో ఉన్నటువంటి నేతలు, రాజకీయ పెద్దలు, ఆ పార్టీ పెద్దలే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి వింత వైఖరి చూసి మేము షాక్ కి గురయ్యాము. అంటే తండ్రి హఠాత్తుగా దుర్మరణం పాలయ్యాడు, ఏ ముక్క ఆయనదో లేకపోతే ఏ ముక్క ఎవరిదో తెలియని దారుణమైన మరణం ఆయనకి సంభవించింది. ఆయన పార్థివ దేహం ఇంటికి కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పదవీ కాంక్షతో ఆయన విలువలు, విశ్వసనీయత, మానవత్వం, అరే నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి ముక్కలైపోయాడే అని చెప్పేది కూడా లేకుండా అలాంటి వ్యక్తి, అంటే అలాంటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి అయ్యుండి విలువలు మర్చిపోయి సంతకాలు సేకరిస్తాడా అండి? నిజంగా ఒక కొడుకు ఎలా ఉండకూడదు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక కొడుకు ఎలా ఉండకూడదు అని ఆ తండ్రి పాపం బతికున్నప్పుడు ఆయనకి నరకం చూపించాడు కాబట్టే అసలు ఇతను ఇక్కడ ఉండటానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టపడతలేదు. తండ్రిని చేసుకున్న దుర్మార్గుడు కదండి జగన్మోహన్ రెడ్డి. ఇవి మనం మాట్లాడతల్లా, అప్పుడు కాంగ్రెస్ లో ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే మాట్లాడారు. ఎవరో చిన్న చిన్న నాయకులు మాట్లాడిని కూడా కాదండి, మీడియా వ్యాఖ్యలు. నా టైం ఇచ్చినప్పుడు నన్ను కొంచెం నా టైం ఇచ్చినప్పుడు చెప్పండి మీరు తండ్రి చేసేసుకున్నారని ఏంది చెప్తున్నారు? ఏమంటున్నారు? నా టైం ఇచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని ఖండితురు కానీ మీకు ఇస్తాను. ఆగండి దయచేసి, మీరు ఖండించారు కదా, ఆగండి. ఓకే ఓకే, మీరు ఖండించారు కదా, మీరు ఖండించారు కదా సార్, ఆగండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఒక క్వశ్చన్, రాజశేఖర్ రెడ్డి గారు
మీని జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారని తెలుసు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవరైనా మాట్లాడారని మీకు తెలుసా? చెప్పండి. బొత్స రోసయ్య గారు దివంగత నేత. మరి బొత్స రోసయ్య గారు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించారు. ఆయనే మాట్లాడారు, తండ్రి కొడుకులకి పడతలేదు, ఈయన ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం ఇంటికన్నా రాకముందే ఆయన సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవమా కాదా? నిన్న ఏదైతే కన్నీళ్ల పర్యంతం అయిపోయినట్టు మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారు, అంటే రాజకీయాల్లో ఇంత నటన ఉంటుందా అండి? సినిమాల్లో చూస్తాం మామూలుగా 2 నాలికల ధోరణి అని, కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి ఎందుకంటే అంత ఎమోషనల్ అయిపోయారు? మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎమోషన్ అంతా ఏమైపోయింది? ఆ రోజు చాలా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అంటూ చేయాల్సి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీదే విచారణ చేయాలి, నాకు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎవిడెన్స్ చెప్తున్నాను. 2వ తారీఖు జూన్ నెల 2012లో మీరు అంటే ప్రింట్ మీడియాలో చూసుకుంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తాలూకా విషయాలన్నీ తెలుస్తాయి. అదే పార్టీకి సంబంధించిన లగడపాటి రాజగోపాల్ గారు 2011లో మాట్లాడారు, విచారణ అంటూ వస్తే జగన్ మీదే విచారణ చేయాలి అని చెప్పి. ఇది నేను మాట్లాడతలేదండి, చిరంజీవి గారు. మీడియా మీ దగ్గర వీడియోస్ లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా మీకు. చిరంజీవి గారు చనిపోతే సంతకాలు చూపించమని చాలా సార్లు మాట్లాడారు ఆయన. గతంలో చిరంజీవి గారు మాట్లాడింది అవి గతంలో తెలుసు, రోసయ్య గారు మాట్లాడింది ఉంది, కానీ వీడియో ప్రకారంగా లేదు. రైట్, చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఇంతలాగా మాట్లాడి నిన్న విలువలు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం మాట్లాడారండి? గాలి జనార్దన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరిచ్చి జడ్జిలను కొనేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరిచ్చి ఎమ్మెల్యేలు కొనే పనిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన రైతు శ్రామిక పార్టీ కాదు, ఆ పార్టీలో వెళ్లే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఆ పార్టీ అభ్యర్థులుగా తీసుకుంటున్నారు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కామెంట్ చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద విచారణ, ఆయన మీద అనుమానం ఉన్నాయని మాట్లాడింది బొత్స గారే. వైఎస్ఆర్సీపీ గురించి ఆ పార్టీ విధి విధానాల్లో ఎలాంటి అభ్యర్థులు ఉంటున్నారు అని చెప్పి మాట్లాడింది ఇదే బొత్స సత్యనారాయణ గారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయితే నాకు ఒకటి అనిపించిందండి, రాజకీయ నేతలు కూడా కెమెరా ఫ్రేమింగ్ తో పాటు వాళ్ళ అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ టైమింగ్స్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుందండి. చదువుకున్న వాళ్ళకైతే తెలీదండి, ఆ మాత్రం డిఫరెన్స్ తెలీదా? ఇవాళ వచ్చేసి విలువల గురించి మాట్లాడతారేంటి బొత్స గారు? ఎవరో చేసిన అభియోగం, చాలా క్లియర్ గా చెప్తాను, ఇది అభియోగం కాదండి, ఆన్ రికార్డ్ గా ఆయన మాట్లాడిన మాటలే, ఆయన చేసిన వ్యాఖ్యలే. అంటే నాకు తెలిసి ఒకటి అర్థమైందండి, బొత్స సత్యనారాయణ గారు ఎందుకు కన్నీటి పర్యంతం అయ్యారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకా గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయనకి ఏమన్నా ఇస్తారని చెప్పి మరి భయపడ్డారో, లేదు ఎమ్మెల్సీ పదవి ఏమన్నా ఊడిపోయిద్దని చెప్పి ఆయన ఏమన్నా భయపడ్డారో తెలియదు, కానీ ఆయన నిజ నిర్ధారణ గురించి ఏడ్చినట్లేదు. ఒక్క మాట అడగాలి మిమ్మల్ని, వినిల్ గారు ఒక్క మాట అడగాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడో, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఎప్పుడో, ఈ మధ్యలో అనేక కాలక్రమేణా ఆయన రావడం, ఆయన వైఎస్ఆర్సీపీలో అనుభవించడం, ఎమ్మెల్యే అవడం, మంత్రి అవడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రోజున ఇప్పుడు మాట్లాడదగ్గల కారణం ఏంటంటారు? అంటే గతంలో 2014లో కూడా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, గతంలో కంటే కూడా ఇప్పుడు మాట్లాడటానికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటానికి కారణం ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన హఠాత్ మరణం చెందితే అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఆయన కుటుంబ సంబంధాల గురించి ఉన్నటువంటిది, అలానే ఆయన మరణం వెనకమాల ఎవరు లబ్ధి చేకూర్చారు,
ఎవరు లబ్ధి పొందారు? తండ్రి శవంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పిల్లర్స్ వేసింది ఎవరు? బాబాయ్ శవంతో అధికారంలోకి వచ్చింది ఎవరు? ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని అంటే అధమ పాతంలో తుంచేలాగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన డైవర్షన్స్ తీసుకొచ్చి ఇవాళ జిల్లాల మధ్యన జిల్లాల మధ్యన విభేదాలు సృష్టించాలని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించినట్టయితేనండి, నవరత్నాలు లోగో మనం చూసాము. 2019 ఎలక్షన్స్ ముందప్పటి నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో నవరత్నాలు లోగో చూసాము. దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉండేది. వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ దాని చుట్టూ ఫ్రేమ్ చేశారు. బాగుంది. పెద్దయిన అభిమానంతో, పెద్దయిన దుర్మరణంతో పార్టీ స్థాపించారు. బాగుంది. కానీ క్రమేణా ఆ నవరత్నాల లోగోలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ వర్చస్సు చేరింది. ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేశారంటే పెద్దయిన తీసి పక్కన పెట్టేశారు. తీసేసి అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని నవరత్నాల లోగో ఫ్రేమ్ చేసుకున్నారు. అరే, నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను నమ్మట్లేదు జగన్. నీ తండ్రి నిన్ను అసహించుకున్నాడు. అలాగే నీ తల్లి నీకు దూరంగా ఉంటుంది. నీ సొంత చెల్లెలు, సరే ఒక్క నిమిషం, నీ సొంత చెల్లెలు అన్న పదానికి ఇతను కళంకం, ఇంతకన్నా నేనేం చెప్పాలి అని చెప్పి ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ లో నువ్వేంటో చెప్పింది. సునీతమ్మ చెప్పింది నువ్వేంటనేది. నీ సొంత బాబాయ్ కూతురు సునీతమ్మ చెప్పింది నిన్ను నమ్మ పులివెందులకు వస్తే మా ప్రాణాలకి, నా భర్త ప్రాణాలకి హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా చెప్పింది. నీ పిన్న తల్లి అంటే నీ పిన్నమ్మ నిన్ను, నీ మేనత్త కూడా నిన్ను నమ్మట్లేదు. అంటే నీ సొంత కుటుంబ సభ్యులే నిన్ను నమ్మట్లేదు. నీ పదవి కాంక్ష కోసం, నీకు ఆ కుర్చీ మీద ఉన్న వ్యామోహం కోసం కుటుంబాన్ని తునాతునలు చేసేసావు, రాష్ట్రాన్ని తునాతునలు చేసేస్తున్నావు. ఎక్కడైనా ఒక క్యాస్ట్ బేస్ చేసుకుని ఒక క్యాస్ట్ మీద హేట్రేట్ తీసుకురావటం, ఓ ప్రాంతాన్ని విమర్శించటం, లేదా ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి విమర్శించటం లాంటివి మనం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూసామా? అంటే పాలసీ మేకింగ్ మీద మాట్లాడతాము, లేదా వినిల్ గారు ఒకటి వినాలి. మీరు అనేది ఏంటంటే నిన్న మాట్లాడడానికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడానికి కారణం ప్రస్తుతం షర్మిల గారి ఇష్యూ కావచ్చు, విజయమ్మ గారి ఇష్యూ కావచ్చు, ఇలాంటి జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఆ గతంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారి మాటలు మేము నమ్మాల్సి వస్తుంది అని మాట్లాడారంటారా మీరు? అవునండి, అవును. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. దయచేసి కొద్దిసేపు మాట్లాడేది ఓపిక వినాలా? వినలేని వాళ్ళు ఉంటే మ్యూట్ లో పెట్టండి, లేదంటే మన ఇద్దరికి పడుతుంది ఫైట్. మోహన్ రెడ్డి గారు ఫైట్ ఏమీ లేదు. ఒకటి మీకు ఒకటి ఫైట్ లో మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను అదే టైప్ లో మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. సార్ ఫైట్ లోకి వెళ్లే ముందు, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు అచ్చెన్న గారు ఏమన్నారు ఒకసారి, మంత్రి గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే అవుతుంది చూద్దాం. ఇచ్చిపెట్టాను, నిన్నంతా చూసిందే, అదేముంది మళ్ళీ నా టైం చూపించాలి కదా, మళ్ళీ చూసిందే కదా, చూసేవాళ్ళు ఉంటారు కదా సార్. ప్లీజ్ పొద్దున్నుంటే నేను చూస్తాను, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ప్లే అవుతుంది చూద్దాం. ప్లే చేయండి. అది అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే
ఏమయ్యారో ఆచోకి మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. చనిపోయిన నిమిషానికి నన్ను అందరితో సంతకాలు తీసుకుని యాభై ముఖ్యమంత్రి కావాలని అనుమానం ఇవాళ నిజంగా విజయం జరుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. గుడి మీద జరగాలి. నిజంగా ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కుటుంబంలో జరగాలి. పదిహేను నుంచి కొత్త తీసుకుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. అందుకని నేను జరగండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎంత కాకుండా లేదా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పాత్ర ఉందో, కుటుంబ సభ్యులకి ఎంత పాత్ర ఉందో మాకు అనుమానాలు ఉన్నాయని గతంలో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు మాకు తెలవలేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమేమో అని నమ్మాల్సి వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నారు. అందరికీ నమస్కారం. మనము సోషల్ మీడియా కానీ టీవీలలో కానీ ఎక్కడన్నా ఎప్పుడైనా చూడకుండా ఉంటే ఈ ఎర్రంనాయుడు లాంటి వేస్ట్ క్యాండిడేట్ మాట్లాడినా కూడా బాధలే. అచ్చెన్నాయుడు ఇప్పుడు ఎర్రంనాయుడు అనే అచ్చెన్నాయుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని మీలాంటి ఒక రిపోర్టరు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించమని చెప్పినాడంట కదా, నిజమా అని అడిగితే నా దేవుని సాక్షిగా దానికి సంబంధమే లేదు, మేమే స్వయంగా పెట్టామని చెప్పి ఆయన చెప్పినాడు. నిన్నగాక మొన్న రఘువీరారెడ్డి గారిని వైఎన్ఆర్ అని ఒక సోషల్ మీడియాపై మడక చర్యలో డిస్కషన్ చేసినప్పుడు, సార్ మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరినారా లేక ఆయన అడిగినాడంటే, అతనికి సంబంధమే లేదు, ఇంట్లో మాత్రమే ఉన్నాడు, అతనికి సంబంధం లేదు, మేము మాత్రమే సేకరించినాం. అది అయిపోయిన తర్వాత హైకమాండ్ ఎవరు మీ ముఖ్యమంత్రి అంటే రఘువీరారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి చెప్తే, నేను రఘువీరారెడ్డి ఒకటి నేను చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి వద్దు, నాకు మీరే ఉండాలి ముఖ్యమంత్రిగా, నా జీవితంలో మిమ్మల్ని ముఖ్యమంత్రి చూడాలనేది నా కోరికని నేను చెప్పినానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినాడు. అట్లా ఆయన మనం గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కూడా అదే విషయాన్ని చెప్పినాడు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఇంట్లో ఉన్నాడు ఆయన, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని మేమంతటా మేమే సంతకాల సేకరణ చేసినాం. నల్లాకాల పవరాలగుట్ట దగ్గరికి అన్వేషణకు పోయినప్పుడు డిస్కషన్ వస్తూ మాకు TV5 క్యాండిడేట్ డిస్కషన్ లో, సార్ ఫర్దర్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే, ఎవరు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్పినాము అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తే, మన నోటికి పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా వాగితే ఎట్లా సార్? మరీ ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మోసం చేసి లక్ష్మీభారతి గారిని అడ్డు పెట్టుకొని ఆయన సంతకాల సేకరణ కొన్ని మీడియా ఛానల్, కొన్ని వేస్ట్ మీడియా ఛానళ్లు పెట్టుకొని 10 మంది వచ్చే 20 మంది వచ్చినారు, 20 మంది వచ్చే 50 మంది వచ్చినారు, 50 మంది వచ్చే 150 మంది వచ్చినారని ఊరికే ఉదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలంతా పోతారంటే ఈయన టెక్కన అసెంబ్లీని రద్దు చేస్తాడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీడియాలో ఎక్స్పోజ్ చేసి ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూపిస్తే, రామారావు గారికి ఎవరో చెప్తే డైరెక్ట్ నేను పోయి అడిగితే వస్తారా ఎమ్మెల్యేలని పోవాలని రామారావు గారు వాళ్ళు ఉన్నటువంటి హోటల్ దగ్గరికి పోతే, వైస్రాయ్ హోటల్ అనుకుంటా, ఆ హోటల్ దగ్గరికి పోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోపల కూర్చొని వాడు పేసుకుంటే అక్కడికి వచ్చినట్టు మళ్ళీ చెప్పులతో కొట్టాను అని చెప్పి చెప్పులతో కొట్టించినటువంటి నీచ నికృష్ట చండాల దరిద్రమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ పార్టీ వాళ్ళు కూడా వైసీపీ డబ్బులు పడితే ఇంకా ఇంతకన్నా దిగజారి ఏముంటుంది రాష్ట్రంలో, దేశంలో? కాబట్టి వీళ్ళు చేసినటువంటి నికృష్టమైనటువంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింటారని వాళ్ళు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోసం 660 మంది చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలని ఢిల్లీతో ఢీ తగిలి, లేదయ్యా నువ్వు అందరినీ ఒక చోట పెట్టి ఓదార్చు, నీకు ఎమ్మెల్యే కేంద్రంలో మంత్రి ఇస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇస్తాం, నువ్వు నేను చెప్పినట్టు ఏంటంటే, నేను నా తండ్రి కోసం చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలి, ఆ ఓదార్పు చేస్తేనే
నాకు రాజకీయాల్లో ఓదార్పు చేయకపోతే మీతో నాకు సంబంధాలే లేవని మీసమిట ఢిల్లీలో మెలేసి తిప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓదార్పు యాత్ర పెట్టినటువంటి ఏకైక మనగాడు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోసం చేస్తున్నారు. వీళ్ళలాగా తండ్రులు చనిపోతే వెళ్ళిపోయి దినాలు చేసుకోకుండా, తండ్రులు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుంటే తండ్రుల పేర్లు చెప్పుకోకుండా, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా తల్లి పలానోళ్ళు నా తండ్రి పలానోళ్ళని చెప్పుకోలేనటువంటి పెద్ద పెద్ద మనుషులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయినటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబాన్ని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూడు, దయ్యాలు వేదాలు చెప్తే ఎట్టుంటుందో అట్లా ఈ దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రాష్ట్రంలో అనిపిస్తుంది జనానికి. వీళ్ళకు అసలు పాయింట్ అది కాదు. ఎర్రన్నాయుడు గారికో, అచ్చెన్నాయుడు గారికో, పిచ్చినాయుడికో, ఇంకోనాయుడికో కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మావిగన్ అనేది తెచ్చిన తర్వాత, ఈ మావిగన్ అనే కార్యక్రమం జనంలోకి బ్రహ్మాండంగా వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ అమరావతి అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అవుతుందని జనం భావించిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్కటి మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి బ్లడ్ అయిన షర్మిల గారు ఇదే మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పార పట్టారు. మరి షర్మిల గారు మాట్లాడికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు లక్ష్మణ గారు, ఇప్పుడు మీరు, నేను, ఇంకోరు, మనందరం ఒక కుటుంబం అనుకో. ఒక కుటుంబం అయినప్పుడు మనం అంతా కుటుంబంలో ఉండి ఒకవేళ మీకు నాకు మనస్పర్ధలు వచ్చి సరిపోకపోతే మీరు మాట్లాడేటప్పుడు ఒక టైప్ ఉంటుంది. అంటే మీరు మాట్లాడినారంటే జనం పరిగణలోకి తీసుకుంటారు. మీరు బయటికి వెళ్ళి నాకు ఎవరు శత్రువు అనేది నేను భావించినానో ఆ రాజకీయంగా ఆ శత్రువుతో మీరు కలిసి ఆ శత్రువు పార్టీకి అధినేతగా ఉండి మీరు రాష్ట్రంలో పోటీ చేసి గెలిచాలని ప్రయత్నం చేసి జోలి బట్టి అడుక్కుంటే చీకొట్టిన తర్వాత లాస్ట్కి ఏం కావాలా? నేను రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే, నాకు కమిషన్ రావాలంటే, నేను ఎవరికి భజన చేస్తే నాకు కమిషన్ ఇస్తారో ఆ భజన చేయాలంటే, ఆ భజన ఎక్కడ చేయాలో అక్కడ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వ్యక్తిని ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి, దేశంలో చెప్పుకుంటున్నటువంటి నాయకులు రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు అనడానికి షర్మిలమ్మ ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తప్ప. అంటే షర్మిల గారు ఎవరి కోసం చేస్తున్నారు అంటారు మీరు? షర్మిల గారు టార్గెట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా మీరు? ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారో, ఎక్కడ ఇబ్బందుల్లో పడతారో, ఎక్కడ బాగా నష్టపోతారనే మెసేజ్ వస్తుందో, జనంలోకి చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిపోతున్నాడని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు షర్మిలమ్మ గారిని తీసుకొచ్చారు. రాత్రికి తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ రాయించి, అమ్మా ఇది మాట్లాడమ్మా, అదే ఇది మాట్లాడమ్మా అంటున్నాడు. ఇప్పుడు మీరు నేను అందరం చూడంగా వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారు అన్నారు కదా. సిబిఐ దర్యాప్తు జరిగింది కదా. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 2 సార్లు వీళ్ళే ముఖ్యమంత్రి కదా. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కేంద్రంలో ఉన్నాయి కదా. మరి సిబిఐ వీళ్ళ అధీనంలో ఉంటుంది కదా. దాన్ని నిరూపించలేదంటే వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచిపడి ఏమైనా చేసినారని అనుకోవాలా, లేక వీళ్ళు చంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బినారనుకోవాలా, ఏమనుకోవాలో ఒకటి పెట్టుకోండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వచ్చి టికెట్ కోసం అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇవ్వాలని అని చంపినారండి. ఎవరు పార్టీ ఎవరిది? చంద్రబాబు నాయుడు టికెటా ఇచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారి టికెటా? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది తప్ప వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు టికెట్. జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆల్రెడీ ఆయన ఎంపీగా గెలిపించుకున్నారు, ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎంపీగా ప్రచారం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు ఎంపీగా పోయి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, విపరీతంగా డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు అన్నప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇది కాదు ఇది జరిగిందని చెప్పాలి కదా. ఎందుకు స్పందించడం లేదు జగన్మోహన్? మీరు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ఛానల్ చూడలేము. అది నాకు తెలిసి చాలా ఛానల్లో చెప్పినాడు, అసెంబ్లీలో చెప్పినాడు. దాంట్లో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మాటలని వీళ్ళు కడుతున్నారు. అతనికి చిన్న పిల్లోడు, అతను నా తమ్ముడు, మా చిన్నాయనంతో నాకు అతను అంతే, అలాంటి వ్యక్తి ఎట్లా చేస్తాడు అని అసెంబ్లీలో చెప్పినాడు. తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పినాడు. కానీ మీరు వినలేదేమో, దాని పక్కన పెడదాం. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థులను చంపితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, కానీ చిన్నాయన చంపితే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రత్యర్థులు చంపితే అడ్డం లేకుండా పోతారు, అడ్డం లేకుండా పోతే ముఖ్యమంత్రి అవుతాడు. మరి వాళ్ళ జోలికి పోలేదు ఎందుకు? వీళ్ళని ఎందుకు సంపాదించింది? అసలు మనం చంపించి మనం ఆయన మీద తొక్కితే ఎట్లా? ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి మనకు కావాలంటే ఏం చేయాలి? ఎన్టీ రామారావు అడ్డం లేకుండా పోవాలా? ఎన్టీ రామారావుని అడ్డం లేకుండా పోవాలని ఆయన మానసికంగా. మీరు అడిగిన క్వశ్చన్ లో దయచేసి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు. ఒక క్వశ్చన్, గతంలో
ఒక మీడియాలో, సాక్షి పేపర్ మీడియాలో నారాసుర రక్త చరిత్రని గొడ్డలు పెట్టారన్నారు. గత 5 ఏళ్లలో మరి మీరే ఉన్నారుగా చంద్రబాబు, మీరు అడిగారు కదా ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చేయలేకపోయారు? రక్త చరిత్రని వేసిన సాక్షి పేపరు ఏ రకంగా ఎవిడెన్స్ ఉండి వేసిందంటారు? లక్ష్మీనారాయణ గారు మీరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేప్పుడు నేను వల్గర్ భాష మాట్లాడాలని నాకు ఉన్నా కూడా మాట్లాడలేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వల్గర్ మాట్లాడేప్పుడు అయితే క్వశ్చన్ వేయలే, నాకు మాత్రం క్వశ్చన్ వేస్తారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏదేదో మళ్ళీ చెప్పండి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఐదేళ్ళు ముఖ్యమంత్రి కదా. అదేలే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు నిరూపించాల? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు సిబిఐ దర్యాప్తు వేయాలన్న తర్వాత, సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు అదే మన ఎవరు వివేకానంద రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు ఇద్దరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు పోయి, గన్నవరం ఎయిర్పోర్ట్ సీఎం రమేష్ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ పంపించి ఆ ఫ్లైట్ లో పోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన బీజేపీకి సంబంధించినటువంటి సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్ తో గన్నవరం ఎక్కించినాడు. ఆడికి పోయి ఎవరు బీటెక్ రవి పక్కలో ఆడిపోయి ఎయిర్పోర్ట్ లో మన బ్రదర్ అనిల్ కుమార్ తో డిస్కషన్ చేసినారు, పంపించినారు, చేరినారు, వచ్చినారు. ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మా మాట వింటారని ఎందుకు అనుకోవాలా? వాళ్ళు సిబిఐ కావాలన్న తర్వాత రాష్ట్ర పోలీసుల పాత్ర ఎట్లుంటుంది? రాష్ట్ర పోలీసు పాత్ర లేదు కాబట్టి అక్కడ సిబిఐకి ఇచ్చిన రాష్ట్రం మా మీద నమ్మకం లేదని వీళ్ళే పోయి చెప్పినారు కదా. వీళ్ళంతటి వీళ్ళ నమ్మకం లేదన్నప్పుడు మేము నిర్ధారణ ఎట్లా చేయగలుగుతాము? కాబట్టి మీరు చెప్పినట్టే నిర్ధారణకి ఇచ్చిపెట్టాం కదా. ఇచ్చిపెట్టిన తర్వాత మన చీకొట్టింది కదా సిబిఐ. అరే మీరు మళ్ళా దాని జోలికి పోతూ జగన్మోహన్ రెడ్డికి కానీ, భారతమ్మ కానీ, అవినాష్ రెడ్డి గారికి కానీ లేదు, దానికి సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని పదే మాట్లాడుతుంటే వీళ్ళ చేత కానీ నిశ్చేష్టమైనటువంటి పరిపాలనలో వీళ్ళకి చేతగాక ఇట్లా చెప్పుకొని మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు నిర్ధారణ చేయగలుగుతున్నారు? ఈ మావిగన్ అనే కార్యక్రమం పూర్తి స్థాయిలో జనంలోకి పోతుంది కాబట్టి ఇది ఒకటి అది ఒకటి రోజు ఏదో ఒకటి తీసుకొచ్చి, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు, ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతున్నారు అని మీరు మాట్లాడుతున్నారు. రాజన్న బిడ్డగా మీరు మర్చిపోయినట్టున్నారు షర్మిల గారిని. ఇప్పుడు నాకు కొంచెం మాట్లాడినా క్వశ్చన్ లేదు, మీరు అభిప్రాయం లేదు కదా, మనకు ఇంకా టైం కూడా ఉంది కదా. వాళ్ళిద్దరు వచ్చి ఒక పార్టీ అడగలేదు సార్, అడగలేదు. అదే మీరు క్వశ్చన్ వేయచ్చు, నేను కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే నాకు ఉంది కదా సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే సార్ నేను అదే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నెక్స్ట్ నువ్వు మళ్ళీ కనపడవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, మళ్ళీ కనపడవు, అసెంబ్లీకి రాలేవు నువ్వు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవాలని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనూ డిస్టర్బ్ చేయట్లేదు. కానీ తల్లి కడుపులో నుంచి నువ్వు ఎందుకు పుట్టావని రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అప్పుడు అది నిజమైనట్ట? ఏదో మాట్లాడతారు, దీన్ని ముడిపెడతారు మీరు. ఇప్పుడు మీరు సరిగ్గా విన్నారో లేదో, రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినప్పటి నుండి నేను ఫాలో అవుతున్నా. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుండి నేను ఫాలో అవుతున్నా. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు, వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేది, బాబు చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, నేను గన మీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడినానంటే నువ్వు ఎందుకు నా తల్లి కడుపులో నుండి పుట్టినావు అని బాధపడతావు, జాగ్రత్త, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పినటువంటి సందర్భం తప్ప వేరే ఉద్దేశంతో మీరు చెప్పిన అభిప్రాయం ఒక్క నిమిషం మీకు ఇస్తా. నేను ఆవిడ వాయిస్ మ్యూట్ లో ఉంది, వినీల గారి వాయిస్ మ్యూట్ లో ఉంది. వినీల గారు మీకు ఇస్తాను, ఆవిడకి ఇవ్వటం లేదు. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఆవిడకి ఇవ్వట్లా మీకు ఇవ్వట్లా, ఒక్క నిమిషం మళ్ళీ ఇస్తాను నేను మీకు. ఎస్ వేణు గారు, ఇప్పుడు ఈయన మాట్లాడారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అదేవిధంగా వినీల్ గారు మాట్లాడారు, మొత్తం చూశారు మీరు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అనేది. మీరేమంటారు చెప్పండి అసలు వేణు గారు? ఇందాక మీకు సమయం చాలా తక్కువ ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని మీకు ఇవ్వాల్సి వచ్చింది. ప్లీజ్ సార్ ఇస్తాను ప్లీజ్. రైట్. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి
కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేయడం జరిగింది. అది అన్ని ఎక్కడ లైబ్రరీలో కూడా పత్రికల్లో కానీ టీవీలో కానీ చూడడం జరిగింది. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ పైన కాంగ్రెస్ పైన ఆరోపణ చేస్తే బొత్స సత్యనారాయణ గారు జగన్ ని అనుమానించే విధంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా రోసే గారు కూడా కొడుక్కి తండ్రికి గ్యాప్ ఉంది, వాళ్ళిద్దరూ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి కూడా మీడియా ముందు నుంచి రోసే గారు కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు. ఎందుకంటే రోసే గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి గారికి అమ్ముకోవడం, అదే విధంగా ప్రతిష్టను దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఒక తాకుతూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి గ్యాప్ ఉంది, తండ్రి కొడుకు ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెరిగి పెద్దకి ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదని చెప్పేసి బొత్స సత్యనారాయణ పదే అనేక సార్లు మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన రాజకీయాల్లో మంత్రి ఎంపీ తమ్ముడు ఎమ్మెల్యే ఇన్ని ఇచ్చి వాళ్ళని దగ్గర చేసుకొని బొత్స సత్యనారాయణ గారిని అవన్నీ మర్చిపోయారు. మళ్ళీ ఈ రోజు ఏమంటే బొత్స సత్యనారాయణ గారు జనసేన ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి న్యాయం చేయాలి కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రోజు నేను ఇద్దరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించలేదని చెప్పేసి ఆయన కన్నులు గున్నూరు పెట్టి రేపు రాబోయే కాలంలో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడతారని చెప్పేసి ఆయన బాధ ఆయన వెళ్ళగొట్టుకుంటున్నారు. ఒకటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ పైన ఆరోపణ చేశాడు, అది కరెక్టా కాదా? అది కరెక్ట్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడము, వాళ్ళ ఇంటికి వాళ్ళని సన్మానించుకోవడము, జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని సన్మానించుకోవడము, ఇదంతా కార్యకర్తలకి మాత్రం మిగిలిన కేసులు. వైఎస్ఆర్సీపీలో ఆ రోజు మేము కేసులు పెట్టుకున్నాం, ఆ రోజు ధర్నాలు దీక్షలు ఆత్మహత్య చేసి కేసులు పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ కేసులు పుచ్చుకోకుండా ఇంకా తిరుగుతున్నాం. ఆ కేసు ఇంకా జరుగుతున్నాయి, ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ పైన జరిగింది, వాళ్ళు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా ఆ కేసుకి జరుగుతుంది. ఇక్కడేమో రిలయన్స్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు, ఆయన అధికారం వస్తే రిలయన్స్ అభివృద్ధి పొందడం, లేకపోతే రిలయన్స్ అధికారం అదే చెప్తున్నాను సార్. ఈరోజు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది లైబ్రరీలో ఉంది. ఇంకా అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయాలి. బొత్స సత్యనారాయణ చెప్పింది కరెక్టా, లేదా రోజయ్య గారు చెప్పింది కరెక్టా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా, రిలయన్స్ పైన ఆరోపణలు చేసింది కరెక్ట్ అనేసి వాళ్ళే తెలుసుకోవాలి కానీ ఇక్కడ కానీ మేము చెప్పినవి కాదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వినీల్ గారు కంక్లూడ్ చేయండి. నాకు మాట్లాడుతూ చాలా మాట్లాడారండి వైస్రాయ్ హోటల్ గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిణామాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది, పార్టీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి స్వయాన నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులే చెప్పారు. వివిధ సోషల్ మీడియా వినీల గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఎవరిదైనా కూడా ప్రాంతీయ పార్టీలో ఒక పెద్ద తలక అయిపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికైనా వస్తుంది. ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చంద్రబాబు నాయుడు సరైన వాడు కాదని గతంలో ఎన్టీఆర్ గారు కూడా చాలా వీడియోలో మాట్లాడిన వీడియోలు మనం కూడా చూసాం. అంటే నెక్స్ట్ ఏంటి అని వచ్చిన దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా సంతకాల సేకరణ చేసి ఉండొచ్చు కదా. మరి మీ పార్టీ చేస్తేనేమో పార్టీ నిలుపుకుంటాకి, వైసీపీ పార్టీ చేస్తే కాదా? తెలుగుదేశం పార్టీ నినాదం ఏంటంటే కార్యకర్తలకి ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. పార్టీ నినాదం ఏంటంటే నాయకుడు తప్పు చేసినా కార్యకర్తలు ఆ తప్పుని ఖండించే స్వేచ్ఛ మా పార్టీకి ఉన్న సిద్ధాంతం. అది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉంది. ఆ రోజున ఎంతో మంది సీనియర్ నాయకులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకూడదు, అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిణామాల గురించి పదే విమర్శలు వస్తున్నాయి. పార్టీ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ ఇది, ఈ పార్టీ గౌరవానికి భంగం కలిగించేలాగా కొన్ని ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కుటుంబ సభ్యులు అలానే పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని పార్టీ గౌరవాన్ని కాపాడటం కోసం ఆ రోజున బాధ్యతలు మార్చారే తప్ప, అలానే చనిపోయిన వ్యక్తి శవము ఆ దహన కార్యక్రమాలన్న జరక్క ముందు కుటుంబ పెద్ద రెండో పెద్దగా కొడుకు బాధ్యత తీసుకోవాల్సిన చోట సంతకాలు చేయించిన దానికి చాలా తేడా ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే తండ్రి
తండ్రి బతుకుండగానే అసహించుకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి, తల్లిని నడి తండ్రి రోడ్డు మీదకి బతుకున్నాగానే పంపించేసిన ఇంటికి రానికుండా కొడుకు తరిమి జగన్మోహన్ కొట్టేటువంటి రెడ్డి, తండ్రి తల్లి కర్జోన్ పైన నాయనే. కేసు వేసిన తండ్రిని కొడుకు తల్లిని ఇంటికి జగన్మోహన్ రానికుండా రెడ్డి. చేసినారు, చెల్లెలను గుండె రాకుండా చేసినారు. బావాడికి వచ్చి మన మకాన్ని ఉమ్మేసి పోయా, మనం వచ్చి మా పార్టీలో చేరినాడు. సొంత చెల్లెలు కూడా వచ్చి పార్టీలో చేరినాడు. మీరు నాకు టైం ఇచ్చినప్పుడు మీరు కామ్గా ఉండండి. మీకు టైం ఇచ్చినప్పుడు నేను చాలా ఎక్కడ నేను ఇంటరప్ట్ చేయాలి. ఇంటరప్ట్ చేస్తారు. మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే ఇంటరప్ట్ చేయకుండా ఎట్టుంటారు? మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను కదా, మళ్ళీ మీ సమయం మీకు ఇస్తాను కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆడ వాయిస్ కూడా వెళ్ళనివ్వండి. మీ వాయిస్ సార్, మీ వాయిస్ వచ్చినప్పుడు కూడా ఆవిడ మ్యూట్ లోనే పెడతారు. మీ వాయిస్ వచ్చినప్పుడు మ్యూట్ లో పెడతావండి. మీ వాయిస్ వచ్చినప్పుడు రైట్. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మ్యూట్ చేయండి. ఎస్, మీరు చెప్పండి. వినిల్ గారు మాట్లాడండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. షర్మిల గారు అంటే తండ్రి చీదరించుకుని కొడుకుని దూరం పెట్టాడు అని చెప్పి పార్టీ సీనియర్లు అంటే తండ్రి దగ్గర కొడుకుగా ఫెయిల్ అయిపోయాడు. కన్న తల్లి మీద కేసేసి కొడుకుగా తల్లిని రోడ్డు పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు అన్న పదానికే కళంకం. తను ముఖ్యమంత్రి కావడం కోసం తను జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్ల అయ్యుండి షర్మిల గారు రోడ్ల మీద పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రావడానికి షర్మిల గారి కష్టం అందులో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి పదవి కోసం ఆడబిడ్డని భార్యని రోడ్ల మీద తల్లిని రోడ్ల మీద తిప్పి నా బిడ్డ ఎన్నికల్లో ఉన్నాడు, నా బిడ్డ ముఖం చూసి ఓటేయండి, రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు ఓటేయండి అని చెప్పి తల్లిని చెల్లిని పదవి కోసం రోడ్ల మీద తిప్పి తీరా అధికారంలోకి వచ్చాక రోడ్డు మీదకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే బాబాయిని ఎంపీ పదవి కోసం చంపెమ్మడి పెట్టి కొడితే ఇదే బాబాయి నడి రోడ్డు మీద తొడగొట్టి మీసం తిప్పి సవాల్ చేశాడా లేదా? ఆ వీడియోలు లేవా మన దగ్గర? అవి ఉన్నాయి. అంటే నువ్వు నీ సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా? ఏ పార్టీకైనా ఉందండి దేశ చరిత్రలో 151 సీట్లు ప్రజలు ఇచ్చి తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేనంత దుర్మార్గంగా నువ్వు అంటే అంత ఘోరంగా నువ్వు ఓడిపోయావు. ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారంటే నీ ఫెయిల్యూర్ నీకు తెలియట్లేదా? ఇంకోటి ఏం మాట్లాడుతున్నారండి? వేస్ట్ మీడియా అంట. వేస్ట్ మీడియా. అదే వేస్ట్ మీడియాలో సాధారణ మహిళల్ని పట్టుకుని వేస్ట్ల రాజధాని అని మాట్లాడితే ఆ మీడియా తాలూకా చైర్పర్సన్ అయి ఉండి ఒక మహిళ భారతీరెడ్డి గారు సాటి మహిళల్ని విమర్శించినప్పుడు ఆవిడి బాధ్యతగా క్షమాపణ చెప్పించగలిగారా? లేదా ఆవిడ బాధ్యత తీసుకుని ఈ ఛానల్ ఎండి నేను కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పారా? లేదు. ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారంట ఓదార్పు యాత్రలు చేసిన మొనగాడు. ఓకే, నీ తండ్రి మరణాన్ని సహజ మరణాలను కూడా అకౌంట్ లో వేసుకుని పాదయాత్ర చేశావు. మరి వంగవీటి రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వంగవీటి రాధా గారు వెళ్తుంటే నువ్వెవరు నీ తండ్రి విగ్రహాలు ఆపడానికి అని చెప్పి అంటే మీ తండ్రి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్ళడానికి ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పి వంగవీటి రాధా మాట్లాడలేదా? రైట్. టాపిక్ మీద వినిల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. చాలా టైం ఇచ్చారు. లేదు, అందరికీ సమానంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క లైన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజశేఖర్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన తన ఒక కొడుక తండ్రి పాదయాత్ర చేస్తూ చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి మేము మెసేజ్ ఇస్తే కనీసం తండ్రిని చూడటానికి రాని జగన్మోహన్ రెడ్డి ఒక కొడుక అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎప్పుడు అనుకుంటారు? 2011 ఏప్రిల్లో. ఎవరో చెప్పలా, రాజశేఖర్ రెడ్డి గారి స్నేహితుడు సన్నిహితుడు అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు కూడా మీరు పట్టించుకుంటారా? వినిల్ గారు, మీరు మాట్లాడేప్పుడు నేను కూడా క్వశ్చన్ అడగాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని 100 మాటలు అన్నారు. మీరు ఒక్క ఉదాహరణ చెప్తే ఎట్లా చెప్పండి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు మీరు పరిగణలోకి తీసుకుంటే అన్ని తీసుకోవాలి. వాళ్ళ పార్టీ నుంచే కదండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు అంటే అది అపోజిషన్ అయింది. అపోజిషన్ ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకునే మాట ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడుగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ఆ కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి, అది ఏ పర్సనల్ గురించి కాదండి, వాళ్ళ కుటుంబం మ్యాటర్ గురించి మాట్లాడారు. చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది. చివరిగా చెప్పండి, అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటి? చివరిగా 30 seconds ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్.
సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే శవాల పార్టీ, శవాల మీద పునాదులు వేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే బాబాయ్ శవంతో అధికారంలోకి వచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అయ్యేదనేది లేదు. Right, right. అలానే ముఖ్యంగా పర్సనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ కొడుకు, ఒక ఫెయిల్యూర్ అన్న, ఒక ఫెయిల్యూర్ మరి ముఖ్యమంత్రి, ఒక ఫెయిల్యూర్ పార్టీ అధ్యక్షుడు. దానికి నేను చెప్తాను ఉదాహరణ. నిన్న మాజీ మంత్రులు ముగ్గురు సజ్జల గారి దగ్గరికి వెళ్ళి ఈ నావికన్ గురించి మమ్మల్ని ఎందుకు మాట్లాడమంటున్నారు? 5 minutes ఎక్స్టెండ్ చేసా, మీకు కూడా ఇస్తా 10 నిమిషాలు, మీకు కూడా ఇస్తా. అవునబ్బా, ఇస్తా 5 minutes ఎక్స్టెండ్ చేస్తా, మీకు కూడా ఇస్తా కంక్లూడ్ చేయండి. ఇస్తా, నేనేం మాట్లాడి మీరే మాట్లాడుతారు కానీ మీరే మాట్లాడు. ఎస్, కంటిన్యూ చేయండి. 30 seconds టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వినీల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒకటండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఇందాక నిజంగా మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు గూగుల్, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు నమ్మేవారేమో, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, పత్రికా ప్లాట్ఫామ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ రోజున ఆయన ఏమైతే మాట్లాడారో ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా డిఫరెన్స్ అన్ని చూస్తున్నారు. రైట్. అలానే లబ్ధి చేకూర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన పర్సనల్ గా కూడా ఒక ఫెయిల్యూర్ కొడుకు, ఒక ఫెయిల్యూర్ అన్న, రాష్ట్రానికి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, పార్టీకి కూడా ఫెయిల్యూర్ అధ్యక్షుడు. మీరు నేను అనుకుంటే కాదుగా, ప్రజలు అనుకోవాలి ఫెయిల్యూర్ అని. ఫెయిల్యూర్ అనుకుంటే కదండి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు. వినీల్ గారు, సీట్లు అనేది గెలుపుకు ప్రామాణికమా చెప్పండి. ఎంతో చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు 23కి వెళ్ళిపోయారు. మరి అప్పుడు అది కాదంటారా? అది ఎలా ప్రామాణికం అవుతుంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తాను. వినీల్ గారు, మీరు చెప్పిన పాయింట్ అయితే అర్థమైంది. ఎస్, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఎస్, అదే చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. రైట్. అదే చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సరే, ఓకే, మీ అభిప్రాయం అయితే అర్థమైంది. సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కొంచెం నువ్వు మూడ్లో పెట్టండి. మాట్లాడండి సార్, మీరు మాట్లాడి చెప్పదలుచుకుని చెప్పండి. పార్టీ అండి, మాకు డిసిప్లైన్ ఉంది. మా నాయకుడు మాకు నేర్పింది అదే. పెద్ద డిసిప్లైన్ లేదు. మీ డిసిప్లైన్ దేశంలో ఎవరికి లేదు. మాకు తెలుసు మీ డిసిప్లైన్ ఎంత ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వినీల్ గారు సమయం అయిపోయింది. కంక్లూడ్ చేయండి. వినీల్ గారు సమయం అయిపోయింది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. వినీల్ గారు దయచేసి అర్థం చేసుకోండి. వినీల్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. వినీల్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కాసేపు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. వినీల్ గారు, మీరు మాట్లాడారు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి ప్లీజ్. ఎస్, మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాలి. మీరు సీరియస్ అయ్యారు కదా, మాట్లాడొద్దన్నప్పుడు ఆయన ఆగారు కదా, మీరు కూడా ఆగాలి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్, మ్యూట్ లోనే ఉన్నారండి. ఆవిడ మ్యూట్ లోనే ఉన్నారు. ఆవిడ మ్యూట్ లోనే ఉన్నారు సార్, మ్యూట్ లోనే ఉంది ఆవిడ. మీరు మాట్లాడండి. మ్యూట్ లోనే ఉన్నారు ఆవిడ. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శవాల మీద వచ్చిన పార్టీ అంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు 660 మందిని చంపితే చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆశ్రమంలో ఉండి కనీసం చూడకపోతే, జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రి కోసం చనిపోయినటువంటి కుటుంబాలను చూడబోయినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత మామను చంపి, ఆ చంపిన శవం మీద నడుచుకుంటూ వచ్చి పార్టీని లాక్కొని, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ జెండాను, పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసును, పార్టీలో ఫండ్స్ ను, పార్టీలో కుటుంబాలు అందరినీ వాడుకొని కుటుంబాన్ని సర్వనాశి, ఎన్టీఆర్ కుటుంబం అంటే వేస్ట్ కుటుంబం అనేదిగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి లాంటి మామ మీద పట్ట పగులు నడిబజార్లో చెప్పులతో కొట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి ఇద్దరు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి కూడా నామోసి పడే వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం నమ్మి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం అంటే 30 పార్టీలు ఒక పార్టీతో జీవితంలో ఎప్పుడు గెలుచడు కూడా. స్వయంగా అతనే ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు కలుపుకున్నా కూడా ఆయనకు వచ్చింది 37%, 39% మాత్రమే. ఆయనకి ఏమన్నా 50% ఓట్లు రాలే. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లలో 1% ఎక్కువ వచ్చినాయి. ఆ 3 పార్టీలు కలుపుకుంటే 54, సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చే 40%. సిగ్గుగా ఉండాలని మీద వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఈవీఎంలు మేనేజ్ చేసుకొని ఉదయం నుండి మరుసటి రోజు వరకు కౌంటింగ్ ఎలక్షన్ జరుపుకున్నటువంటి ఈ చేతకాని దత్తమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీసం ఉన్న మగాడు, దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చబోసుకుంటాను. ఆయన చూస్తే ఒక్కరోజు కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడితేనే మరుసటి రోజు అంతా బెబ్బేలు ఎత్తిపోతున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సమయం కిల్ అవుతుంది. మా అచ్చెన్నాయుడు గారు ఎందుకు అలా మాట్లాడారు? ఇలాంటి మాటలు మహిళా డిబేట్ లో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. దయచేసి ఆవిడ మ్యూట్ చేయండి. ఆవిడ మ్యూట్ చేయండి కాసేపు. ఆవిడ మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి ఆవిడ్ని కాసేపు. వినీల గారు టాపిక్ వేరుగా వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న అలా మాట్లాడితే కారణం ఏంటి? బొత్స సత్యనారాయణ గారు గతంలో మాట్లాడినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారిని వైసీపీలో ఎందుకు తీసుకున్నారు చెప్పి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను రామారావు మీద పోటీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావును చంపి ఎన్టీ రామారావు మీద చెప్పులు ఇచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు పూలదండ ఎందుకేస్తున్నారో రామారావు గారికి చెప్పమని వాళ్ళని అడగాల, నన్ను కాదు అడగాల్సి. పూలదండ పోయి ఇప్పుడు రామారావు గారికి వేసి ఇట్లా ముఖ్య నాటకాలు ఎందుకు ఆడుతున్నారో అది చెప్పమని. ఎన్టీ రామారావును చంపి అని మీరంటే రాజశేఖర రెడ్డి గారిని చంపిన ఆయన అంటారు. ఈ మాటలు దేనికి వాళ్ళు మాట్లాడినప్పుడు సార్? నేను ఖండించాను ఆవిడ మాట్లాడినప్పుడు కూడా. నేను ఆపాను. నేను అదే చెప్తా. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు కూడా అలా మాట్లాడితే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, నేను సబ్జెక్ట్ మాట్లాడాలని మాత్రమే నేను వచ్చిన. కానీ వచ్చిన రావడంలో ఏం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పోయి రాజశేఖర రెడ్డి గారిని కొట్టారు అంటే ఇంతకన్నా నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దరిద్రమైనటువంటి డిబేట్ ఎప్పుడు నేను చూడలే. ఈ రోజే చూస్తున్నా ఈ విధమైనటువంటి మాట్లాడే వల్ల. అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడేప్పుడు నేను మాట్లాడుకుంటూ ఉండాలంటే ఎట్లా ఉండమంటావు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని పోయి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారా? ఆయన వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం రామాజీరావు కొట్టేసేదని చంద్రబాబు నాయుడు గారు కాపాడినటువంటి బ్యాంకులన్నీ మోసం చేసినాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలటైర్లని మోసం చేసినాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేసినాడు. లాస్ట్ అవకాశం ఇచ్చే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి పథకాన్ని కూడా తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాష్ట్రానికి మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కూడా ఈయన ముఖ్యమంత్రి పెంచుకోవాలని పర్మిషన్ ఇచ్చాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక్కసారి కూడా గెలవలేని పరిస్థితి ఉంటే 3 సార్లు గెలిచినా అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఎట్లా ముఖ్యమంత్రి? నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కాళ్ళు పట్టుకోడు. జగన్మోహన్ రెడ్డి ప్రభావం తీసుకుంటాడు తప్ప వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు, రాత్రి కాళ్ళు, పౌర్ల కాళ్ళు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుండేది, తెలుగుదేశం పార్టీని పోయి కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళతో పొత్తు పెట్టుకునేది. మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పి ముగించండి దయచేసి. అవి ఆపేయండి, పాత ప్రొలాంగ్ వెళ్ళిపోతే ఇంకా మీరు చెప్పండి. అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? నేను ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఏంటి చెప్పి ముగించండి ప్లీజ్. నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలని వచ్చేవాడిని నేను ఎప్పుడు కూడా, ఈ రోజే కాదు ఎప్పుడు కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి ఆ మాటని ఖండించారు. ఎవరికాళ్ళు ఎవిడెన్స్ ఉందని అడిగాము, అది అక్కడికి అయిపోయింది. నన్ను కొట్లే అని పదే మనం అడుక్కుంటే నిజంగా కొట్టారేమో అనుకుంటారు సార్. అది వదిలేయండి సార్, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు
నేను అనేది అది కాదు. ఉందబ్బా, మీరేదో మాట్లాడించారు, మళ్ళా నన్ను వదిలేయమంటారు. అది కాదు వాళ్ళతో సార్. మాట్లాడించారు, నన్ను అచ్చెన్నాయుడు వదిలేయమంటారు. మాట్లాడాలి కదా. అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ ఇన్నాళ్ళ తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? అది రాజకీయ ఉద్దేశం చెప్పి కంక్లూడ్ చేయండి సార్. నేను అనేది అదే కాదు లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్ని తర్వాత వీళ్ళ బుద్ధి పెట్టినట్టు వీళ్ళే ఏమన్నారు, సైకో అన్నారు, సైకో రాలేడన్నారు, వచ్చినాక ఇంచి కూడా పీకలేడన్నారు, ఇంకేమి చేయలేడు అన్నారు కదా. అన్న తర్వాత నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంట, మచిలీపట్నం అంట, ఆ మచిలీపట్నం కూడా సిఆర్డిఏలో ఉంది అంటే ఏందర్థం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ అనేది దాంట్లో ఉందేనే కదా అర్థం. మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గన్ను కాదు అది. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనేది ఆ మూడు కావాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. ఈ మూడు అడిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గాలికి పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సక్సెస్ అయిందని జనంలోకి పోయిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు మీ పిల్లలు మీ చెల్లెళ్ళని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పెళ్లి పెత్తనం చేస్తారు. అంటే రాధాకృష్ణ కూతుర్ని కూడా వాళ్ళ భర్త దగ్గరికి పోయి నీ పిల్లలు కాదు నీ చెల్లెలని వేరే వాళ్ళకి సార్ వద్దు, అలా మాట్లాడద్దు. ఒకటి ఖండించాము, ఒకటి మాట్లాడింది పద్ధతి కాదని చెప్పాక మళ్ళీ మీరు అలా మాట్లాడతాం పెద్ద మనిషిగా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు సార్, వదిలేయండి. ఇప్పుడు సార్ తప్పున్నప్పుడు ఖండించాలి. తప్పు మీరు ఇప్పుడు పెద్ద మనిషిగా మీరు ఉన్నారు, ఎప్పటి నుంచో సీనియర్, మీరు అలా మాట్లాడొచ్చా చెప్పండి? ఆర్కే గారికి మీకు తేడా ఉండాలి కదా. ఆర్కే గారు మాట్లాడి మేము ఖండించాం జర్నలిస్ట్ అలా మాట్లాడకూడదు. మళ్ళీ వేరే టాపిక్ లో వెళ్ళిపోతున్నారు. నేను సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మధ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేది బయటికి బాగా పోతుంది కాబట్టి ఏదో విధమైనటువంటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా డైవర్ట్ చేయాలని మాట్లాడేప్పుడు మధ్యలో ఇప్పుడు నా సబ్జెక్ట్ వచ్చేప్పుడు మధ్యలో తీసుకొచ్చి పెడితే ఎట్లా? మ్యూట్ చేయండి. ఇద్దరిది వాయిస్ ఇద్దరిది మ్యూట్ చేయండి. ఎస్, మీరు 30 seconds లో అనుకున్నది చెప్పండి, సబ్జెక్ట్ మీద చెప్పండి దయచేసి. మీరు మళ్ళీ ఆర్కే గారి మీద కమెంట్ చేయడం ఇవన్నీ వెళ్ళకూడదు. ఆ రోజు ఆ డిబేట్ వేరు కదా, ప్లీజ్. మీరు ఇవాళ మ్యూట్ పెట్టండి. రైట్. ఇప్పుడు ఆ రాధాకృష్ణ గారిని ఈ విధంగా మాట్లాడిస్తే డైవర్ట్ అవుతుంది. తర్వాత ఈ రోజు అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ నాకు ఒక క్లారిటీ లేక మిమ్మల్ని అడుగుతున్నా. దీనిలో ఒక మానే కదా ఒకవేళ మీరు క్రెడిట్ మీకు రావాల్సింది. వి గన్ను 2 కూడా ఆల్రెడీ సిఆర్డిఏ 10లో అంతకు ముందే ఉన్నాయి కదా. అప్పుడు ఎంఏహెచ్ వదిలేదు కదా. విజయవాడ జియుఎన్ గన్ 2 ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చేశారు? దేనికి యాడ్ చేశారు? ఇప్పుడు మచిలీపట్నం లేదు, ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు. వి గన్ ఎందుకు యాడ్ చేశారు చెప్పండి. మీకు నేను చెప్పేది అర్థం కాదు, బయట జరిగేది అర్థం కాదు. ఇప్పుడు మావిగన్ అన్న తర్వాత వాళ్ళు కేవలం 29 గ్రామాల్ని ఎంచుకొని ఇది మాత్రమే 50,000 ఎకరాలు మాత్రమే అమరావతి రాజధాని అనేటప్పుడు, అయ్యా అది కాదు, గుంటూరు నుండి తీసుకోండి, విజయవాడ నుండి తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, ఈ 3 కలిపి రాజధాని చేస్తే 40 లక్షల మంది జనాలు ఉంటారు. మీరు చెప్పే చోట కేవలం 2 లక్షలు మాత్రమే జనాభా ఉన్నారు. 110 కిలోమీటర్లు ఉంది. ఎయిర్పోర్ట్ నుండి, రైల్వే నుండి, ఇక్కడ విద్యా సంస్థల నుండి అన్ని సదుపాయాలు ఈ మావిగన్లోకి వస్తాయి. ఈ మావిగన్ అంటే మీరేందో ఫీల్ అవుతున్నారు. మేమేం మా పేరు కాదబ్బా అది. అక్కడ ఉన్నటువంటి పేర్లలో కొన్ని తీసుకుని ఇప్పుడు తుడా అంటారు, ఆ కూడా అంటారు, లేక నోయిడా అంటారు, రకరకాలు వచ్చినప్పుడు ఆ పేర్లు మాత్రమే తీసుకునేది. అదేదో మా పార్టీకి సంబంధించినటువంటి టైటిల్ కాదు అది. వాడుకోండి చెప్తే తయారవుతున్నారు. ఆ రోజు 3 రాజధానులు అన్నాడే, మరి ఆ రోజు మావిగన్ చేసింది మావిగన్ చేయాలనుకోండి ఉంటారు కదా, దేశం నుండి పెద్ద ప్రపంచం వరకు రాజధాని కట్టించాం, కేవలం 8 ఏళ్ళకి కలిసి 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 8 ఏళ్ళకి 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. పొడిచలేకపోయినారు. చేత కాదు, చేత కానప్పుడు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టారు?
చేతగానప్పుడు మూడు ఏదో రాజధానులు బాగా చేసే డెవలప్మెంట్ పట్టా లేదు. రాజధానులు పెట్టుకున్నాము, అదే డెవలప్ విధంగా అయిన ఈ సిటీలు రోజు మూడు రాజధానులుగా రాజధానులు పెడితే రాజధానికి పట్టా లేదు రాష్ట్రం కాబట్టి డెవలప్ అవుతుంది, ఇంకో రాష్ట్రాన్ని జెండా డెవలప్ వేసుకున్నాడు చేయకుండా మావికం సర్వనాశనం చేయని. చేస్తున్నారు మీరు. ఈ 5 ఆ సంవత్సరాలు విధంగా ఏం ఉత్తయ్య రాస్తారో అని తెలియలే. చెప్తే ఇప్పుడు మళ్ళా ఇవన్నీ మీ గుర్తొస్తాయి. దురదృష్టమో మా ఈ ప్రతిపక్షంలో ప్రజల ఉండేటప్పుడు అన్ని దురదృష్టమో కానీ గుర్తొస్తాయి మళ్ళా సమస్యలు. కడప అధికారంలో వచ్చిన తర్వాత మీరు సమస్య గెలిచిన అంటే తర్వాత మర్చిపోతాడు, ఈవీఎంలో మీరు గెలిచిన క్యారెక్టర్కే తర్వాత మళ్ళీ అంకితం మీరు రాజధాని అయిపోతాడు. చుట్టూ వీళ్ళు ఉన్నటువంటి 25,000 మాట్లాడతారు ఎకరాలను కబ్జా రైట్ చేసుకున్నారు. రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైందండి. ఎస్ ఎస్ సమయం అయిపోయింది. ఉండాలని మీరే రాజకీయాలు చేయాలని శాశ్వతంగా మీరే ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జనాలకు ఇబ్బంది చేస్తుంటే మీరేమీ ఎందుకు ఇబ్బంది మొత్తం అంతా కలిపి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అనే విధంగా చెప్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాకు 29 గ్రామాల్లో మా 25,000 ఎకరాలు ఉన్నాయి కాపాడుకోవాలి, మాకు కావాల్సిందే మేము పెట్టుకోవాలి. రైట్ ముగ్గురు మాట్లాడితే ఏమీ అర్థం కావడం లేదు. మీ యొక్క అభిప్రాయాలు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి వినీల గారు. ధన్యవాదాలండి. అదేవిధంగా తిరుపతి వేణుగోపాల్ గారు మీరు డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ కూడా కేవలం మావిగన్ అనేది ప్రజల్లోకి వెళుతుంటే దాన్ని డైవర్ట్ చేసే భాగంగానే ఆర్కే గారు అలా మాట్లాడిచ్చారు. అదేవిధంగా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లిన మావిగన్ అనే దాన్ని ఆ క్రెడిట్ చోరీ చేసే అంశంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇలా తీసుకెళ్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే మీ చేతిలో 5 సంవత్సరాలు ఉండి 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని లేకుండా ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్ని అడుక్కు తినే స్థాయిలో అడ్డుపెట్టిన మీరా మాట్లాడేది. మరి సొంత చెల్లిని కానీ తల్లిని కానీ ఎవరిని సాటిస్ఫై చేయలేని మీరు ఈ రోజున ఏం మాట్లాడతారని కూటమి ప్రభుత్వం కౌంటర్ అటాక్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాస్తవం. దీన్ని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ కన్నీటికి కారణం ఏంటో అని కొంతమంది విశ్లేషకులు మరి తలలు పట్టుకుంటున్నారు. ఏమయ్యా నువ్వు ఏడవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. మరోవైపు కూటమి నేతలు చూస్తుంటే ఇది కేవలం వివేకానంద రెడ్డి గారికి ఎటువంటిది జరిగిందో మరి బొత్స సత్యనారాయణ గారికి అలా ఏమైనా జరుగుద్దేమో అని భయపడుతున్నారని వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏం జరుగుతుందో చోటు తెలవాలంటే మరి కొంతకాలం మనం వేచి చూడాలి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.